Hi students, today we are discussing types of income elasticity of demand. Last class లో మనం ప్రైస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ గురించి చూద్దాం. ప్రజెంట్ ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ గురించి చూస్తున్నాం. ఇక్కడ ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్లో కన్జ్యూమర్ ఇన్కమ్ one of the important determining of the demand. The income elasticity of the demand is the measurement of the expected within the consumer demand for the product changes as be result of the changes in has a income. ఇక్కడ కన్జ్యూమర్కి వచ్చే ఇన్కమ్ బేస్ చేసుకొని మన ప్రొడక్ట్ యొక్క డిమాండ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అతనికి వచ్చే ఇన్కమ్ ఏ రకంగా ఉంది, అతను ఏ హై లెవెల్లో ఉన్నాడా, లో లెవెల్లో ఉన్నాడా, మిడిల్లో ఉన్నాడా, నెగిటివ్లో ఉన్నాడా, జీరోలో ఉన్నాడా, సమ్ ఆఫ్ అని చెప్పేసి ఏ రకంగా ఉన్నదనే విషయం గురించి దాన్ని బేస్ చేసుకొని మన డిమాండ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, దాన్ని ఎలా అనాలిసిస్ చేస్తాం అనే విషయం గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయడం జరిగింది. దీనిలో ఒక ఫార్ములా ఉంటుంది. పర్సంటేజ్ చేంజెస్ ఇన్ ద క్వాంటిటీ ఆఫ్ డిమాండ్ బై percentage changes in the consumer income. Changes in quantity of demand by changes of consumer income. అంటే ఎప్పుడు కూడా అందరికీ ఒకే రకమైన ఇన్కమ్ అనేది వస్తుందా? ఒక సడన్ టైంలో ఇంక్రీజ్ అవుతుంది, సడన్ టైంలో డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా బిజినెస్లో అనేది పర్ఫెక్ట్గా ప్రాఫిట్స్ వస్తుందని చెప్పలేము కదా. అదేవిధంగా కన్జ్యూమర్కి కూడా మనకు వచ్చే ఇన్కమ్ కూడా పర్ఫెక్ట్గా ఇంతే వస్తుంది అనే విషయం చెప్పలేము. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడు, తనకి ఎవ్రీ ఇయర్ ఒకే రకమైన శాలరీ వస్తుందా? రాదు. సర్టెన్ టైంలో అతనికి శాలరీస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి, సర్టెన్ టైంలో బోనస్ వస్తాయి, తర్వాత సర్టెన్ టైంలో ఇన్సెంటివ్స్ వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు అతని శాలరీ కూడా ఇంక్రీజ్ అవుతుంది కదా. అలాంటి టైంలో ఎలాంటి డిమాండ్ ఉంటుంది అంటే ఒక మంత్లో ఎక్కువ వస్తుంది, ఒక మంత్లో తక్కువ వస్తుంది. అలాంటి టైంలో ఒక ప్రొడక్ట్ని మాత్రం ఎలా యూటిలైజ్ చేస్తారనే విషయం గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇందులో స్మాల్ ప్రాబ్లమ్స్ ఉంటే మనం ఆఫ్టర్ దెన్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ గురించి మనం చూద్దాం. ఫస్ట్ వన్ చూసినట్లయితే హై ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్, నెక్స్ట్ యూనిటరీ ఇన్కమ్ ఆఫ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్, నెక్స్ట్ లో ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్, ఆఫ్టర్ దట్ జీరో ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్, లాస్ట్ అండ్ ఫైనల్ నెగిటివ్ ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. దెన్ ఫస్ట్ వన్ చూసినట్లయితే హై ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. హై ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్లో మనకు పక్కన డయాగ్రామ్ కనిపిస్తుంది, దట్ ఈస్ ద గ్రాఫ్ చార్ట్. ఆ గ్రాఫ్ చార్ట్లో మనం దాన్ని బట్టి మనకు ఎక్స్ప్లెనేషన్ అనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. వెన్ ద పర్సంటేజ్ చేంజెస్ ఇన్ ద క్వాంటిటీ డిమాండ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఈజ్ గ్రేటర్ దెన్ ద పర్సంటేజెస్ చేంజెస్ ఇన్ ద కన్జ్యూమర్స్ ఇన్కమ్. చూడండి, ఎక్స్ ఈక్వల్ టు వై ఈక్వల్ టు కన్జ్యూమర్ ఇన్కమ్, ఎక్స్ ఈక్వల్ టు క్వాంటిటీ ఆఫ్ డిటర్మినెంట్ ఆఫ్ కామోడిటీ అంటే నథింగ్ బట్ ప్రోడక్ట్. చూడండి ఇక్కడ ఇన్కమ్ చూడండి, ఇన్కమ్ 1 2 ఇచ్చిండు, క్వాంటిటీ 1 2 ఇచ్చిండు. ఇన్కమ్ ఉన్నప్పుడు క్వాంటిటీ కూడా ఉంది, ఇన్కమ్ పెరిగింది, ఆల్మోస్ట్ క్వాంటిటీ కూడా పెరిగింది, అంటే ఈక్వల్గా చేంజెస్ అవుతున్నాయి. ఏంది ఇక్కడ ఈక్వల్గా చేంజెస్ అవుతున్నాయి. ఇప్పుడు ఇన్కమ్ పెరిగినప్పుడు అదే ప్రోడక్ట్ యొక్క క్వాంటిటీ కూడా పెంచుతున్నాడు, ఇన్కమ్ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా క్వాంటిటీ కూడా తగ్గుతుంది. ఇక్కడ డిమాండ్ చూడండి హైలో వెళ్తూ ఉంది, డిమాండ్ కర్వ్ అనేది జీరోలో ఉంది, మైనస్లో ఉందని చెప్పేసి జీరోలో కనిపిస్తుంది, స్ట్రేట్గా వెళ్ళిపోతుంది, 90 degrees తోటి స్ట్రేట్గా వెళ్ళిపోతుంది. బట్ ఈక్వాలిటీ అనేది ఎంత అంటుండు 1 అని చెప్పేసి అంటున్నారు. ఈ విధంగా మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ గ్రేటర్ దెన్ టు 1. నెక్స్ట్ యూనిటరీ ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. A product is the side of the process of unitary income elasticity of demand when the percentage changes in the quantity demand of the product and the percentage changes in the consumer income are equal. ఇక్కడ కన్జ్యూమర్ వచ్చిన ఇన్కమ్కు చేంజెస్ కనిపిస్తుంది అండ్ క్వాంటిటీలో వచ్చిన దానికి కూడా చేంజెస్ కనిపిస్తుంది, అంటే రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి. సో మనం లాస్ట్ టైం చూసినాం హై ఇన్కమ్లో చూడండి, ఒకసారి హై ఇన్కమ్లో చూసినట్లయితే ఇన్కమ్ అనేది హైలో ఉంటుంది, క్వాంటిటీ అనేది తక్కువ కనిపిస్తుంది, అంటే గ్రేటర్ దెన్ టు 1. ఈక్వాలిటీ అంటే గ్రేటర్ దెన్ టు 1 అని చెప్పేసి అన్నాడు. చూసినట్లయితే ద ఎలాసిటీ ఆఫ్ కన్సిడర్ హై ఆఫ్ ఇన్కమ్ ఎలాసిటీ గ్రేటర్ దెన్ టు 1. ఇన్కమ్ అనేది హైలో కనిపిస్తుంది కాబట్టి గ్రేటర్ దెన్ టు 1 అన్నాడు. ఇక్కడ చూడండి యూనిటరీ ఇన్కమ్ రెండు కూడా సర్టెన్ సేమ్గా చేంజెస్ వస్తుంటాయి, ఎటువంటి డిఫరెన్స్ అనేది కూడా ఉండదు. ఇది పెరిగితే అది పెరుగుతుంది, అది పెరుగుతుంది, ఇది పెరుగుతుంది, అంటే ఇన్కమ్ పెరిగినప్పుడు క్వాంటిటీ పెరుగుతుంది, క్వాంటిటీ పెరిగినప్పుడు ఇన్కమ్ పెరుగుతుంది. అంటే రెండిట్లో కూడా సైమల్టేనియస్గా చేంజెస్ అనేది కనిపిస్తుంటాయి, రెండు డిఫరెంట్గా చేంజెస్ అనేది ఇక్కడ కూడా కనిపించదు అని చెప్పేసి చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ వన్ లో ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్.
ఇక్కడ when the percentage changes in the quantity demand of the product is less than the percentage changes in consumer income. Percentage changes in the consumer income చూడండి, the percentage changes in the quantity demanded of the product is less than the percentage changes in consumer income. అంటే క్వాంటిటీ చేంజెస్ కంటే తక్కువలో పర్సన్ యొక్క ఇన్కమ్ చేంజెస్ అనేది కనిపిస్తుంది. అంటే లెస్ దెన్ E1 లెస్ దెన్ టు 1, E1 లెస్ దెన్ టు 1 అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ E1 లెస్ దెన్ టు 1 అన్నాడు. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ మనకు చూడండి క్వాంటిటీ డిమాండ్లో ఎంత డిఫరెన్స్ కనిపిస్తుంది, నెక్స్ట్ పర్సన్ ఇన్కమ్ డిమాండ్లో ఎంత చేంజెస్ కనిపిస్తుంది, వేరియేషన్. ఈ వేరియేషన్ ఎక్కువ కనిపిస్తుంది, ఈ వేరియేషన్ తక్కువ కనిపిస్తుంది. అంటే ఇక్కడ మనకు వచ్చిన వేరియేషన్ అందు గురించి ఈ వేరియేషన్కి డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. అందు గురించి ఏమన్నాడు, E1 గ్రేటర్ దెన్ టు 1 అని చెప్పేసి చెప్తుంది. ఇక్కడ లో ఆఫ్ ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ గురించి ఇక్కడ ఇలా చెప్తుంది. నెక్స్ట్ వన్ ఏంటిది, జీరో ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. A product is said to have a zero income elasticity of demand when the changes in the consumer income has no effect on the quantity demand of product. ఇక్కడ ఇన్కంలో ఎంత చేంజ్ వచ్చినా కానీ క్వాంటిటీలో ఎలాంటి చేంజెస్ రాదు అని చెప్పేసి అన్నాడు. ఇన్కంలో ఎంత చేంజ్ వచ్చినా క్వాంటిటీలో మాత్రం ఎలాంటి చేంజ్ రాదు. ఇక్కడ చూడండి I1లో ఎంత చేంజ్ ఉంది, IT లో ఎంత చేంజ్ ఉంది, క్వాంటిటీ మాత్రం కాన్స్టెంట్గా ఒకే తీరుగా వెళ్ళిపోతుంది, ఒకే తీరుగా కనిపిస్తూ ఉంటుంది. అందు గురించి ఇతను ఏమంటున్నాడు, ఇన్కమ్ చేంజెస్ వస్తున్నాయి బట్ క్వాంటిటీలో మాత్రం చేంజెస్ రావట్లేదు అంటున్నాడు. ఆ రకంగా దాని గురించి మనం దాన్ని జీరో ఆఫ్ ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అని చెప్పేసి చెప్తున్నాడు. నెక్స్ట్ వన్ నెగిటివ్ ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. నెగిటివ్ ఇన్కమ్ ఎలాసిటీ when the increase the consumer income across decrease in the quantity of dividend of the product in various versions, the commodity side of the negative income elasticity of demand, then E1 greater than to 0 అని చెప్పేసి చెప్తున్నాడు. ఇక్కడ E1 greater than to 0 అని చెప్పేసి ఇక్కడ చూడండి డిమాండ్ అనేది డౌన్ఫాల్లో కనిపిస్తుంది. డిమాండ్ అనేది డౌన్ఫాల్ వేరియేషన్లో చూసినట్లయితే మనకు కనిపిస్తుంది. ఈ రకమైన డయాగ్రామ్ I1 చూడండి అండ్ Q2 క్వాంటిటీ, ఇక్కడ I2 క్వాంటిటీ. ఇక్కడ డిఫరెన్స్ అనేది మనకు సర్టన్గా కనిపిస్తుంది. దిస్ ఈజ్ ద నెగిటివ్ ఆఫ్ ఇన్కమ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. ఇక్కడ మనకు చూసినట్లయితే లాస్ట్ క్లాస్లో మనకు నెక్స్ట్ టైప్ వచ్చేసి క్రాస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్. ఈ క్రాస్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అనేది ఏంటిదంటే ప్రోడక్ట్ కాకుండా కంపెనీ టు కంపెనీ డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి కదా. ఒక కంపెనీ ఒకే కంపెనీ ఒకే రకమైన ప్రోడక్ట్ కాకుండా డిఫరెంట్ కంపెనీస్ ఒకే రకమైన ప్రొడక్ట్స్ మనకు లాంచ్ చేస్తూ ఉంటాయి. అంటే ప్రొడక్ట్స్ సేమ్ ఉంటాయి బట్ ప్రైజెస్లో డిఫరెన్స్ ఉంటాయి. ఇది జస్ట్ ఇది మేనేజ్మెంట్కి సంబంధించినదిగా డిసిషన్ మేకింగ్ పవర్కి ఇది యూజ్ అవుతుంది బాగా. అంటే ఈ డిసిషన్ మేకింగ్ పవర్ మనం ఎలా యూటిలైజ్ చేస్తాం గురించి ఈ క్రాస్ ఎలాసిటీ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అడ్వర్టైజింగ్ ఎనాలిసిస్. ఈ అడ్వర్టైజింగ్ ఎనాలిసిస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చూస్తాం జరుగుతుంది. అడ్వర్టైజింగ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్ అంటే అడ్వర్టైజింగ్ మనం ఇవ్వడం వల్ల ఒక డిమాండ్లో ఎంత చేంజెస్ అనేది కనిపిస్తుంది, అడ్వర్టైజింగ్ ఇచ్చినప్పుడు ఏ రకంగా ఉంటుంది, అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన తర్వాత ఏ రకంగా ఉంటుంది. ఒక కొత్త ఫేస్ని అడ్వర్టైజ్మెంట్కి ఇంట్రడ్యూస్ చేసాం, ఒక ఫేమస్ పర్సన్ ఒక హీరోని కానీ లేదంటే క్రికెటర్ని కానీ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దాని యొక్క ప్రోడక్ట్ యొక్క డిమాండ్ అనేది ఎలా ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్తుంది అనే ఒక చేంజెస్ గురించి మనం ఈ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ ఎలాసిటీ గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద టైప్స్ ఆఫ్ ఎలాసిటీ ఆఫ్ డిమాండ్స్.